వర్ధిల్లండి. కృషి వందనాలు, స్థిరమైన వందనాలు. గౌరవ బిడ్డలకి, చిన్న బిడ్డలకి మా దీవెనలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి దినము మనకి ఇవ్వబడిన అంశమును కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఈ దినము మనకి ఇవ్వబడిన అంశము సార్వత్రిక సంఘ ఐక్యత ఆదివారము ఇవ్వబడినది. అంశము విశ్వాసము మరియు క్రియల యందు ఐక్యత అనే అంశము మనకి ఇవ్వబడినది. ఈరోజు ఇవ్వబడిన అంశమును కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. పోయిన వారం మీ దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఈ నరాలు, మెడ నరాలు ఇంతవరకు ఇప్పుడు భయంకరంగా పండేది. మరి వాతావరణం తేడా వల్ల మరి ప్రస్తుతము మరి ఎందుకో తెలియదు కానీ ఎవరు చూసినా కానీ ఈ మెడ నొప్పులండి అని అందరూ అదే మాట తెలియజేస్తున్నారు. భయంకరమైనటువంటి నొప్పులు అసలు బయట రాలేకపోయామండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే బండి తవ్వుతున్నారండి. మరి మన ఆదివారం బండి తవ్వకపోతే ఎట్లాగా బండి తవ్వడం అనేది బలహీనత వచ్చిందండి. రెస్ట్ తీసుకోవాలని అన్నారండి. సరే బండేసిన వెళ్తుంటేనే బాగుంటుంది, ఇక్కడ రెస్ట్ తీసుకుంటే ఎక్కువ నొప్పులు అయిపోతున్నాయి. మరి వాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకుంటే రెండు పడుకుంటే రెస్ట్ తీసుకుంటామంటే ఇంకెక్కువ నొప్పులు అవుతున్నాయి. అది బండేసి తిరుగుతుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్న ఏళ్ళు అంతా తిరిగామండి, బ్రహ్మాండంగా ఉంది, ఏ నొప్పు లేదండి. ఇంటిలో ఉంటుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి డాక్టర్ మాట్లాడుతున్నారో అర్థం కాలేదండి. సరే అందుకు మనం గురువారం మీ దగ్గరకు రావాలేకపోయామో వస్తామని మేము సిద్ధపడ్డాం, కానీ ఇక ఈ బండి తోలొద్దన్నారన్న ఉద్దేశంతో ఒక కారణంతో రాలేకపోయామండి. సరే దేవుడు బట్టి వచ్చే గురువారం నుంచి మేము ప్రయత్నం చేస్తాం రావడానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరి దేవుడి వారమంతా కూడా మరి మనల్ని తన రెక్కల నీడన భద్రపరిచి కాల్చి కాపాడి మంచి ఆరోగ్యములు ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రియమైన ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము ఎందుకంటే జనవరి నెల 2వ ఆదివారం నుండి 3వ ఆదివారము అనగా ఎప్పుడు వచ్చినా కానీ 2, 3 ఆదివారాలలో సార్వత్రిక సంఘముల ఐక్యత. సార్వత్రిక సంఘములు అనగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా ఏం చేస్తుంటే ఐక్యత కలిగిటండి. సార్వత్రిక అంటే ప్రపంచము అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటి కలిసి ఏం చేస్తుంటే ఐక్యత ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశము గురించి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు నాడు ప్రపంచ దేశాలలో కొన్ని సంఘాలు మెథడిస్టు, కాంగ్రిగేషను, ఇంకా ప్రెస్బిటేరియన్స్, కొన్ని సంఘాలు ఇటువంటి కొన్ని మెయిన్ సంఘాలు ఏం చేస్తాయంటే అన్ని సంఘాలలో అంటే ఇప్పుడు మనకి లూథరన్స్, బాప్టిస్టు, ఆర్సిఎం, మన సిఎస్ఐ ఈ కొన్ని సంఘాలు ఏంటంటే ఇదే అంశం మీద మాట్లాడుతుంటారండి. ప్రపంచ దేశంలో ఉన్న సంఘాలన్నీ ఎక్కువ అయితే ఆర్సిఎం, లూథరన్, సిఎస్ఐ, బాప్టిస్టు, మెథడిస్టు, కొన్ని ఉంటాయండి మెథడిస్టు. ఈ సంఘాలన్నీ కలిపి ఒకే అంశం మీద ప్రపంచ దేశాల్లో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని కూడా ఒకే అంశం మీద మాట్లాడతారండి ఈ రోజు నాడు. గమనించిన ఒక ఏదో ఇండివిజువల్ గా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తోచింది చెప్తారు కానీ వాళ్ళకి తెలియదు. కానీ మన సంస్థలో డినామినేషన్ ఉన్నటువంటి వారికి ఏంటి అంశము అని అంటే విశ్వాసము మరియు క్రియలతో ఐక్యత అనే అంశం మనకి ఇవ్వబడినది. 3 మాటలండి. ఒకటి విశ్వాసము, 2వది క్రియ, 3వది ఐక్యత. ఉదాహరణకు మాట తెలియజేస్తుందండి ఈ రోజు నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంటే కొంతమంది దేవుడు నాయకులుగా ఎన్నుకుంటారు. ఇప్పుడు ప్రెస్బిటరీ చర్చిగా అంటే యాజకులుగా నన్ను, మరి సంఘ కాపులుగా, సేవకులుగా మరి మాస్టర్ గారిని, సంఘ పెద్దలుగా కొంతమందిని, అలాగే సంఘంలో మరి ఎవరి బిడ్డలని, స్త్రీలని కొన్ని బాధ్యతలు అనేది కొంతమందికి దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. కొంతమందిని దేవుడు కొన్ని రకాలుగా ఎన్నుకుంటాడండి. అది మనుషులు కదండి, దేవుడే నిర్ణయించేది. దేవునికి స్తోత్రం. దేవుడి నిర్ణయం లేదే మనం ఏదైనా ఏదైనా దేవుడి చిత్తమే. ఉదాహరణ ఒక మాట తెలియజేస్తాయి. ఇప్పుడు నాయకులు అనేవారు ఉన్నారు మనకి. మన నాయకులు అనే వారికి ఏం చేయాలి? మనము వారు చెప్పిన మాట మనము వినాలి, చెయ్యాలి. అంటే వారు చెప్పిన మాట అంటే మనం ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం నుంచి వారు చెప్పిన పని ఏంటి? మనం చెప్పిన పని ఏంటంటే చేయాలి. ఏ విధంగా చేయాలి? ఐక్యతతో చేయాలి. ఉదాహరణ ఉదయకాలము అందరూ కూడా చీపురు పెట్టుకున్నారు. ఎవరు చెప్పారు? మాస్టర్ చెప్పారు. అందరూ కలిసి ఏం చేశారు? చేశారు కదండి. అయితే కొంతమంది తిట్టుకునేవారు ఉంటారు. 10 పనులు అక్కడ ఈ పని పెట్టలేరు మాకు అనేవారు కొంతమంది ఉంటారు, లేకుండా ఉంటారు. అంటే చూడండి,
అంటే ఎందుకొరకు ఆ పని చేశారంటే మనకి శుభ్రత అనేది ఉంటుంది, మనకి అంటు రోగాలు అనేది రావు. ఇంకా ధూళి దుమ్ము అనేది మన ఇళ్లలో కాకుండా అంత పరిసరాలు శుభ్రంగా ఉంటే మనకి శుభ్రంగా ఉంటాము, మనం ఆరోగ్యంగా ఉంటాము. దేవుడికి స్తోత్రం. ఇది మన మేలు కొరకే కదా, ఇప్పుడు వారు చెప్పింది మన మేలు కొరకే. అంటే వారు చెప్పిన మాట మనం విశ్వాసం చేస్తాము, మన పని ఇది ఏమిటంటే ఐక్యత. అంటే విశ్వాసము క్రియలతో ఐక్యత, అంటే విశ్వాసము కలిగి క్రియలతో ఏకలిగిన అంటే ఐక్యత కలిగి ఈ పని చేసాము. ఎప్పుడు వరకు వచ్చేది? కొనసాగుతూనే ఉండాలి. ఈ ప్రక్రియ అనేది ఎంతవరకు అంటే ఇది కొనసాగుతూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే ఒక మాట తెలియజేస్తాను మాట, అంటే ఇది ఉదాహరణ మీకు తెలియజేస్తాను, మళ్ళీ వాక్యాలకు వెళ్తానండి. నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక 2 నిమిషాలు కానీ ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే మీరు చాలా సమయం నుండి ఎప్పటి నుంచో పాటలు పాడుతూ ఉన్నారు కనుకనే ఇక చెప్పిన కదండి. ఆఖరి వారం అంటే కొంచెం నాకు లేట్ అవుతుంది, 3వ వారం అంటే పెద్దగా వచ్చేస్తా, మీరు రారు. 3వ వారం మీరు రారు, నేను వచ్చేస్తా. 4వ వారం మీరు అవుతారు, నాకు ఆలస్యం అవుతుంది. ఇది ఒకటే మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సరే చూడండి, ఒక మాట పడుతుంది, క్రియలు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. అంటే ఈ లోకంలో మనం జీవనం సాగించాలంటే ఎవడండి? విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసం అంటే అదృశ్యమైనవి దృశ్యమై ఉండటకు రుజువైనది. అంటే దృశ్యం అంటే అదృశ్యమైనవి, అంటే మన కంటికి కనిపించనివి ఏంటంటే కనిపించేవిగా అనుకోవాలంటే మనము నమ్మాలంటండి. నమ్మితేనే ఏం చేస్తాడు దేవుడు? అందుకే నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. అంటే అసాధ్యమైన కనిపించిన వాటిని నాకు కనిపించాడు అనే నమ్మికతో నువ్వు ఉంటే అదే విశ్వాసము. ఆ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైన అసాధ్యము అన్నాడు. అందుకే దేవుడితో కూర్చోవాడు. దేవుడు ఉన్నాడని ఆయన ఫలము దయచేవాడని మనం ఇక్కడ నమ్మాలి అని ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎంత కూర్చోవాలో ఏంటంటే దేవుడు ఎంత కూర్చోవాలి, దేవుడు ఉన్నాడు అని నమ్మి ఏంటంటే ఫలము దయచేవాడని మనము నమ్మాలి. అందుకని మన జీవితం అనుకోవలసింది విశ్వాసం ఉండాలి. రెండవది ఒక మాట్లాడండి, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నా కానీ క్రియ అనేది లేకపోతే చనిపోయిన వాళ్ళతో సమానము అని తెలియజేశాడు. అంటే ఆలోచించాలి మన జీవిత విధానంలో. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఎవరిని విశ్వాసులకు తండ్రి. అమ్మా ఆయన ఎవరండి? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి నుండి అబ్రహాము ఎవరు నమ్మాను? దేవుని నమ్మాను. దేవుని నమ్మితే దేవుడు ఏం చేశాడు? ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఒక్కగానొక్క కుమారుని అన్నాడు, బలి ఇమ్మన్నాడు. ఎవరిని? ఇస్సాకును. అంటే ఆయనకి విశ్వాసం కలిగిన తండ్రి. విశ్వాసం కలిగిన తండ్రి క్రియలోపంలో ఏం చేస్తాడని ఆలోచన చేశాడండి. ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి ఏం చేశాడు ఆయన? ఏమండి, ఇచ్చాడా మానేశాడా? ఇవ్వడానికి కూడా వెనుకడికి వేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసముతో ఏం చేశాడైనా? క్రియను కలిగి ఉన్నాడు. అందుకని నీతిమంతుడైనప్పటికీ కూడా క్రియల మూలముగా అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కనుక అందుకని క్రియలు లేని విశ్వాసము మృతము. అందుకే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం కలిగినామో అంత క్రియ అంటే చేసే పని. వీటి యందు మనము ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు మనకి ఇవ్వనటువంటి 4 పాఠ భాగముల నుండి కొన్ని మాటలు మీకు నేను ధ్యానం చేస్తానండి. చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే యోర్దాను నది. అమ్మా ఎంతమంది ఉన్నారు? యెహోషువ నాయకుడు. సరే, ఇంకా మొదటిగా మనం వెళ్ళాలనుకుంటే మోషే నాయకుడిగా ఉన్నాడు. ఎవరండి? మోషే నాయకుడిగా ఉన్నాడు. 400 శ్రమలు పాల్పడిన తర్వాత దేవుడికి మొరపెట్టారు వారు. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని శ్రమ నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రపంచ దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెట్టేదని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి ప్రవేశపెడతానన్నటువంటి సమయంలో వారికి మొట్టమొదటి ఏమంటే వచ్చింది? ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. ఇదండి, ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. ఇప్పుడు వారి విశ్వాసంలో ప్రయాణమయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి? ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వారు ఏమంటున్నారు?
మీదా సనుకుంటున్నారు, కొనుక్కుతున్నారు. అప్పుడు దేవుడు దగ్గర, అయ్యా ఏంటంటే ఎందుకు మీరు ఆగిపోలేరు, సాగిపోండి అన్నారండి. మీరు సాగిపోండి అన్నారండి. దేవుని స్తోత్రం. అంటే మన విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అపరాధాలు వస్తాయి. వచ్చినవి ఆగిపోతే మనం ఏది చెప్పండి, ఏదైనా చేయగలమా? ఏది చేయలేము, ఏది సాధించలేము. అంటే మనం సాధించాలంటే మనం ఏం చేయాలంటే పని చేయాలి, అంటే ముందుకు సాగాలి. సాగుతున్న ఈ ఇసలు పరీక్షలో సాగిపోయేది కనుకనే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేరింది. ఎంతమంది ఉన్నారు వారు? 6 లక్షల కాల్బలం అన్నారండి. ఎవరండి? 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారిని కాల్బలం అంటారండి. యవనస్తులు వారు, బలమైనటువంటి వారు 50 సంవత్సరాల వరకు. అప్పటి కాలంలో ఎప్పుడైతే 18 నుంచి 60 వరకు అన్నాడండి. 62 కూడా అన్నాడండి. ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ కూడా అంటే ఉద్యోగాలు చేయగలిగినటువంటి శక్తి వరకు ఉన్నదని అంటున్నారు. మోషే కాలంలో చూస్తే 50 సంవత్సరాల వరకు అండి. వారు ఎక్కువ కాలం జీవించినప్పుడు కూడా వారు అదే విధంగా లెక్కించేవారండి వారిని. చూడండి, ఇప్పుడు ఈ 6 లక్షల మంది, ఇప్పుడు మన కుటుంబంలో 4 ఉంటున్నామండి. ఒక కుటుంబంలో భార్య భర్త 8 బిడ్డలు ఉంటున్నారు. ఒకరి మాట ఒకరు పడుతుందా చెప్పండి? విశ్వాసం ఉన్నది, తండ్రి మీద తల్లి మీద విశ్వాసం ఉన్నది. చేసే పనులు ఎట్లుంటాయండి? తల్లిదండ్రులకు విరుద్ధమైన పనులు చేసేవారు కొంతమంది ఉంటారు, భార్య భర్తకు విరుద్ధమైన పనులు చేసేవారు ఉంటారు అని చెప్పండి. అంటే క్రియ అనేది కొంతమందికి కొన్ని నమ్మకం ఉండేవి. సరే కూర్చోండి, ఒక కుటుంబంలో 4 ఐక్యత లేకపోతే ఏమండి, సంఘంలో మనకు 30 కుటుంబాలు ఉన్నాయండి. ఈ 30 కుటుంబాలు ఐక్యత కలిగి ఉంటాయా? ఇంకో మాట, సార్వత్రిక అంటే ప్రపంచ దేశంలో ఉన్న సంఘాలన్నీ ఐక్యత కొరకు ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక కుటుంబంలోనే ఐక్యత లేదు, ఒక సంఘంలోనే ఐక్యత లేదు, ఒక గ్రామంలోనే ఐక్యత లేనప్పుడు ప్రపంచంలో ఐక్యత ఉంటుందండి. చూడండి, 6 లక్షల మంది కాల్బలం అండి. మోషే చెప్పినప్పుడు ఏం చేశారు? మీరు ఆగిపోక సాగిపోయారు. ఏంటంటే విశ్వాసముతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి ప్రియరా. అంటే విశ్వాసముతో వాళ్ళు సాగిపోయారు కనుక ఏ విధంగా కార్యం ఏం జరుగుతుందండి? ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా కానీ ఆయన 2 పాయలుగా చీల్చి నడిపించాడు. ఇప్పుడు మనం మొదటి పాఠ భాగంలో చదువుకున్నాం. యోర్దాను నది అడ్డు వచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, కానాను ఇస్తానని. ఈ కానాను యాత్రలో కొన్ని అడ్డంకులు వచ్చినాయి, కొన్ని అవరోధాలు వచ్చినాయి. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వారి విశ్వాసం బట్టి, క్రియలు బట్టి ఐక్యతతో ముందుకు సాగారు కనుకనే ఏమైపోయిందండి? సంతోషించారు. హల్లెలూయా. ఇప్పుడు యోర్దాను నది అడ్డు వచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నది 6 లక్షల కాల్బలమే. ఏమిటి, బయలుదేరినప్పుడు 6 లక్షలు ఉన్నారు, ముగింపు వచ్చేసరికి కూడా 6 లక్షల మంది ఉన్నారు. మరి కారణం వచ్చింది ఎంతమంది? ఇద్దరే. మరి మీరు 6 లక్షలు ఎక్కడ ఉన్నారు? ఈ 6 లక్షల మంది ఏమైపోయారు అంటే బయలుదేరినప్పుడు 6 లక్షల మంది బయలుదేరారు, అవునా? కారణం చెందింది 6 లక్షల మంది. కారణం చెందింది 6 లక్షల మంది. వాళ్ళు ఉన్నది ఎవరు? ఇద్దరే అంటున్నారంటే మరి 6 లక్షల మంది ఎవరు? పిల్లలు కదండి, బయలుదేరి కదండి. ఈ యోర్దాను నది ఎర్ర సముద్రం దాటిన తర్వాత పుట్టినటువంటి జనాభా ఈ అందరూ కూడా కొంతమంది ఏంటంటే అంటే ఎరుకో ఎర్ర సముద్రం దాటక ముందు 6 లక్షల మంది ఉన్నారు చూసారండి. అక్కడ నుంచి బయలుదేరినటువంటి మోషే, అహరోను, కోరాహు, దాతాను వీళ్ళందరూ కూడా ఉన్నారండి. కానీ వీళ్ళందరూ ఉన్నారండి. కానీ మోషే కానీ అహరోను కానీ దాతాను కానీ అబీనదాబు కానీ కోరాహు కానీ వీళ్ళెవ్వరూ కూడా కానాను చేరలా. అంటే బయలుదేరినప్పుడు ఎంతమంది ఉన్నారో, ఈ బయలుదేరినప్పుడు అంతమందిలో కానాను చెంది ఎంతమంది అంటే ఇద్దరే. ఇక మధ్యలో ఎంతమంది వెళ్ళిపోయారండి? చనిపోయారు. మరి మన కానాను చెంది ఎంతమంది? 6 లక్షల మంది చెంది. ఎక్కడ 6 లక్షల మంది అంటే మధ్యలో ఈ యాత్రలో పుట్టినటువంటి వారు, మిగతా పిల్లలు, వాళ్ళందరూ పిల్లలు పెద్దవారు అయ్యి అంతమంది అయ్యారండి అక్కడ. దేవునికి స్తోత్రం. కానీ చెందింది ఎంతమంది అండి? ఇద్దరే లెక్క వస్తుందని మనకి ఆలోచించండి. అంటే చూడండి, ఈ యోర్దాను నది సమయంలో కూడా వారు కానాను చేరడానికి వాగ్దానం ఇచ్చాడు. ఈ యోర్దాను నది అడ్డు వచ్చింది. ఏమండి, అక్కడైతే ఎర్ర సముద్రం, ఇదైతే నది, యోర్దాను నది. ఇప్పుడు యాజకులు ఉన్నారండి. యాజకులు అన్నారు, యెహోవా మనస్సాన్ని మీరు పట్టుకొని ముందుకెళ్ళండి. అధికారులు చూడండి, వాళ్ళందరూ కూడా చూడండి, నాయకుడు మోషే, యాజకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. 12 మందిని 12 మంది ప్రముఖమైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఆ రాళ్ళు తీసుకుని రామన్నారండి. ఇప్పుడు
ఈ 12 మందిని రాళ్ళు తీసుకురామన్నారు. యాజకులంటే యెహోవా మందసాన్ని మోస్తున్నారు. ఈ 12 మంది రాళ్ళు తీసుకుని వస్తున్నారు. మోషే తన ప్రజలకు చెప్పాడు ఏమంటే మీరు యోర్దాను నది దాటి అవతలకి వెళ్దామన్నారండి. 6 లక్షల మంది. ఆలోచించండి మీద వీరందరూ కూడా చూడండి ఎంత అంటే వారు కలిసి ఏం చేశారు, వారు కలిసి అంటే ఐక్యత కలిగి ఉన్నారు కనుకనే యోర్దాను నది ఏకరాశిగా మిగిలినది. వారు యోర్దాను నది దాటేది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి వారు యోర్దాను నది దాటిరి. గమనించండి ప్రియమైన. అలాగే అంటే మనం మాస్టర్ మనకు తెలియజేశారు. కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, మోయానీయులు అని 7 జాతులు బలమైన జాతులు జయించారు అని 2 సంవత్సరాల క్రితం మనం టాపిక్ అదే మాట్లాడుతున్నామండి. మన మీటింగ్లో కానీ ఆ సంవత్సరం అంతా కూడా అదే టాపిక్ మాట్లాడుతున్నామండి మనము. అంటే మన జీవితంలో కూడా ఇటువంటి వారు ఎంతో మంది అడ్డొస్తుంటారు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి. క్రియలు దేవుడికి పని చేసేవారు ఉండాలి. ఎప్పుడైతే మనం విధంగా చేస్తే ఐక్యత కలిగి ఉంటామో ఎటువంటి పని అయినా కానీ ఇంకో మాట మీకు తెలియజేస్తానండి. ఎరుకో అడ్డొచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. అడ్డొచ్చినప్పుడు అక్కడికే మోయాబు రాజుతో సంధి కుదుర్చుకున్నారు. అయ్యా మేము మా మార్గంలో మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని మీరేం ఆటంకం, మీకు ఏ పంట నష్టం కానీ ఏ నష్టం కలగచ్చే మమ్మల్ని మేము వెళ్ళలేమంటే వాళ్ళు అన్నారు మేము రానేమో, వద్దు మీకు అవసరం మీరు రానేమన్నప్పుడు మీరు ఆలోచించండి. ఎప్పుడైతే రానేమన్నాలో సరే దేవుడి దగ్గర వచ్చినప్పుడు అన్నాడు, దేవుడు ఒక్కమంటున్నాడు మీరు విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం కలిగి 7 దినాలు ఏం చేయమన్నాడండి? ఏరుకో గోడల చుట్టూ ప్రదక్షిణ చేయమనండి. వారి విశ్వాసం కలిగి చేసిన పని ఏమిటంటే 6 దినాలు మౌనంగా ఏరుకో గోడల చుట్టూ తిరిగారు. 7వ రోజున ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు ప్రేమన అంటే వారు ఐక్యత కలిగి తిరిగారు. వారు ఐక్యత కలిగి కేకలు వేశారు. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నారో గోడలు కూలిపోయినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు మాస్టర్ ఒక మంచి పని చెప్పారు మనకి, సోషల్ వర్క్. ఏమండి ఇదేంటండి? సోషల్ వర్క్. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మన గ్రామం అంతా కూడా రోడ్లు మొత్తం శుభ్రం చేసాము. ఇప్పుడు అదే ఒకరి సీలంటే ఎంత టైం పడుతుంది? ఒకరి సీలంటే చెప్పండి చాలా టైం పడుతుంది. అదే 10 మంది చేస్తే ఇప్పుడు గంట చేసే పని గంట పని ఒకరి చేయాలంటే కష్టం. అదే గంట పని 4 చేస్తే అవునా కదా? అంటే ఇప్పుడు మాస్టర్ ఏ ఉద్దేశంతో చెప్పారు మనకి అంటే వాడు నాకు నాయకుడిగా ఉన్నాడు, మనందరం ఏం చేయాలి? ఇప్పుడు మోషే నాయకుడు, యెహోషువ గారు మోషే గారు నాయకుడిగా ఉన్నారు. నాయకుడు చెప్పిన మాట ఎవరు విన్నారు? ప్రజలు విన్నారు. మీరు ఏం చేశారు? దాని ప్రకారం చేశారు కనుకనే ఎర్ర సముద్రం 2 పాయలు చేసి దాన్ని దాటారు, యోర్దాను నదిని దాటారు, ఎరుకో గోడలు కూల్చేశారు. జరిగే స్తోత్రం. మనము కూడా ఇప్పుడు మాస్టర్ చెప్పినట్లుగా మనం కూడా ఏం చేయాలి? కొంతమంది సరిగ్గా వారు పని పాట లేదు మాకు ఈ పనులు చెప్పారు. ఎవరు నీ ఇల్లు నీళ్ళు శుభ్రం చేసుకుని తప్పే ఉందండి, అంతేనా? ఇప్పుడు ఎక్కడో అవసరం లేదండి, నీ ఇంటి ముందర నీవు శుభ్రం చేసుకోవడమే. ఇక అన్ని శుభ్రం చేసుకుని మన గుడి ముందర ఇంకా ఉంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం కొంతమంది మన ఇంటి ముందర లేనటువంటి వాళ్ళు ఉంటారు. అయినా కానీ మనము తుడుచుకుంటప్పుడు అది శుభ్రం చేసేటప్పుడు అది మనకే మంచిది, మనకు మంచి ఆరోగ్యాలు మనకు మంచి మేలే జరుగుతుంది. శుభ్రం ఉంటే అన్ని శుభ్రంగా ఉంటాయి. జరిగే స్తోత్రం. హల్లెలూయా. అంటే ఐక్యత, ఒక పని చేస్తామంటే ఐక్యత కలిగి ఉండాలి మనము. మరి మనం చెప్పాలంటే మరి మందిరం గురించి మాట్లాడదాము. మరి మాస్టర్ గారు మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. అందరం చేసాము, పని చేశారు. చేశారు, సహాయము చేశారు. ఫైనాన్షియల్ గా కానీ ఎన్నో రకాలుగా మోరల్ గా కానీ ఎంతో రకంగా సహాయం చేశారు. జరిగే స్తోత్రం. అందరూ ఐక్యత కలిగి చేసేది ఈరోజు ఎక్కడ కూర్చున్నాము? దేవుని మందిరంలో కూర్చొని మనం ఆరాధిస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు చెప్పింది నేను చేయను, నేను చెప్పినది నువ్వు చేయవు, అవసరం లేదని అనుకోండి, ఏమవుతుంది? మరి దేవుడి పని దేవుడు చేస్తుంటాడండి, అది ఆపం అనేది జరగదు. కానీ చేసిన వారికి మాత్రము మేలు పోదు. అందుకంటే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆసక్తి, ప్రభు పని చేస్తాము అనే ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని ఒక మాట అండి, విశ్వాసములుగా కర్తైనటువంటి యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎప్పుడు బహుమానము
ముందుకు సాగాలి. ఎప్పుడైతే సాగుతామో బహుమానాన్ని పొందుకుంటాము. అంతేగాని యేసు వైపు చూస్తూ మనం అసలు పని చేయకుండా అనుకున్న ప్రయత్నం ఉందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు ఉన్నాడండి. పేతురు యేసు ప్రభు సముద్రం నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిజంగా యేసు అయితే నేను కూడా నీకు నడిచే అధికారము ఇమ్మన్నాడు. పేతురుతో పాటు సమానం యేసు ప్రభుతో సమానం నడిచింది ఎవరో? పేతురే. అవునా? సముద్రం మీద యేసు ప్రభుతో నడిచింది ఎవరో? ఎప్పటి వరకు? యేసు వైపు చూసినంత వరకు కూడా ఏం చేసింది? మంచిగా నడిచిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసములకు కర్తయ్య యేసు వైపు చూసినంత వరకు తన ప్రయాణం మంచిగానే సాగిందండి. ఎప్పుడైతే లోపల వైపు చూశాడో, గాలిని చూశాడో ఏమైనాడే? మునిగిపోసాగాడు. మనము కూడా అండి లోకంలో గాలి అంటే ఎవరంటే వాళ్ళు దేవుడు అంటారు, వాళ్ళు గాలి పట్టింది అంటారు. ఎవరా? లేదా గాలి పట్టింది కాకపోతే అనుకుంటారు కదా. గాలి ఏంటండి? చెప్పండి, దెయ్యాలంటారా? ఎవరే? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన బాబు మీ బాబాయ్ ఉద్యోగం చేస్తానంటే ఎయిర్ ఫోర్స్ చేస్తానంటాడండి. ఏంటదా? ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం చేస్తానంటాడండి. మంచి ఉద్యోగం కదండి. అంటే మంచి ఉద్యోగం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఏమనుకున్నాడు ఉద్యోగాలు పొందండి. ఎయిర్ ఫోర్స్ ఏంటి? గాలికి తిరిగోడు. గాలికి తిరిగోడు ఏమంటారు? ఎయిర్ ఫోర్సే అంటారు. గాలికి ఉద్యోగం ఏముండదు. ఇంకా గాలి తిరగడం అట్లాగా ఆ గాలిని చూస్తారు ఎవరో? పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకాన్ని చూస్తాడు, అంటే యేసు వైపు చూస్తాడు, బాగానే ముందుకు సాగాడు. ఎప్పుడైతే లోకం వైపు చూసినా ఎప్పుడండి మునిగిపోసాగాడండి. అందుకని పేతురు ఎందుకు సందేహ? అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదండి. దేవుని వైపు చూసి పని చేస్తే, ఇచ్చిన పని అప్పగించిన పని మనం నమ్మకంగా చేస్తే దేవుడు తప్పక బహుమానం అనేది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు అపోస్తలుల కాలంలో వారందరూ కూడా ఆస్తిపరులండి. వారికి కలిగినదంతా కూడా పంచిపెట్టేశారండి. ఎవరికి? తమది కాదనుకోలేదంటండి. ఏది? రెండో పాట భాగంలో చూస్తే పంచుకోవడంలో ఐక్యత. ఏదంటే పంచుకోవడంలో ఐక్యత రెండో పాట భాగం మనకి ఇవ్వండి. అంటే వారందరూ కూడా పంచుకునే విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా వారికి కలిగినదంతా కూడా ఎక్కడ తీసుకొచ్చారండి? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినప్పుడు కలిగినదంతా కూడా వారికి ఇచ్చినప్పుడు వారికి ఏదైనా తక్కువైందా? చెప్పలేనండి. ఏం తక్కువైందా? స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాడు మనము కూడా అండి ఇప్పుడు మందిరం కట్టడానికి ఒక దగ్గర మనం ఎప్పుడు చేసేసుకోలేదండి. చేసేదా? ఎవరి శక్తి ఇదంతా కూడా మన శక్తి. మన చెమట ఉంది ఇక్కడ. చెమట అంటే రక్తదానంతో కట్టేది. ఎవరంటారు కదా, ఇప్పుడు చెమట ఏంటంటే ఈ పని కష్టపడితేనే ఈ రక్తము చెమటగా మారి వస్తుందండి. అంటే ఈ మందిరాన్ని కట్టడానికి మన చెమట రక్తం కూడా ఇక్కడ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆలోచించాలి దీని మీద. అంటే కొంతమంది తినడానికి లేకపోయినప్పుడు కూడా దేవుడికి ఇచ్చే విషయంలో ఆగారా? చెప్పండి. ఆగా. కొంతమంది ఎవరో ఇవ్వలేదనుకోండి, ఇచ్చిన మాత్రం ఇప్పటికీ కూడా ఇస్తానే ఉన్నారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని కొరకు ఇస్తున్నాము? ఏమండి? ఇచ్చింది దేని కొరకు ఉపయోగిస్తున్నాము? వృద్ధోపం అవుతుందా? ఎవరు తినేస్తున్నారా? మనకి మొత్తం రూపాయి ఎంత వచ్చిందో, క్రెడిట్ ఎంత డెబిట్ కూడా అంతే అవుతుంది. అవునా? ఎంత వచ్చిందో అంత లెక్క చూపించేస్తున్నారు మనకి. ఎవరు తినేదా ఉన్నదా? ఏమి కూడా లేదు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏది చేస్తున్నా కానీ ఉపయోగకరమైందే కానీ ఉపయోగం లేని ఏది కూడా చేయట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పుడు కూడా అండి పంచుకునే విషయంలో వారికి కలిగినంతా కూడా అపోస్తలుల పాదములో చెంత పెట్టినప్పుడు ఎవరికి ఏదైనా తక్కువైందా? ఎవరికి? కనుక దేవుడికి ఇస్తే అనుకుంటారు మీరు తక్కువైంది అనుకుంటారు, కానీ దేవుడికి ఇస్తే తక్కువ ఏది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. ఇక మూడో పాట భాగంలో చివరిలో చూసినట్లయితే సేవా దృక్పథంలో ఐక్యత. ఎందుకంటే సేవా దృక్పథంలో 5,000 మందికి ఏంటంటే 5,000 మంది పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఏమండి? ఇంకా
ఇంకా చెప్పాలనుకుంటే చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అబ్బే పేటలో ఒకలాగా చూడాల, ధనంలోని ఒకలాగా చూసేసయ్యా చూడలేదండి, అందరినీ సమానంగానే చూశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే పేదవాడిని కానీ ధనవంతులు కానీ అంటే ఇంకా ఎటువంటి వాడిని కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. సేవా దృక్పథంతో పంచిపెట్టే విషయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది కదండి? 5,000 మంది పురుషులకు, స్త్రీలు లెక్కించాలండి. వాళ్ళందరూ ఐక్యతతో ఉండగానే చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంతమంది తినగలిగారంటే కారణము ఆలోచించండి. విశ్వాసంతో యేసయ్య చేతులు పెట్టారు, యేసయ్య వాటిని ఆశీర్వదించారు. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో ఐక్యతతో అందరికీ పంచిపెట్టేది. హల్లెలూయా. పంచిపెట్టినప్పుడు ఇంకా మిగిలిన అనుభవాలను దేవుడు ఇచ్చాడు. కనుక మీద విశ్వాసం కలిగి ఉండాలి, క్రియ కలిగి ఉండాలి, క్రియలు ఎంతో ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన ఉంటామో దేవుడు మనం ఏ విధంగా దీవిస్తాడో 67వ దావీదు కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. కొత్త పరిశుద్ధ పాట పాడము. ఎన్నో కీర్తన అండి? 67వ కీర్తనలో 2వ వచనము, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవునికి స్తోత్రం. గాకంటేనండి, గాకంటేనండి కలుగును గాక, జరుగును గాక, అంతేగా జరిగింది అని అర్థము. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని దేవుడు మమ్మల్ని ఎవరు చెప్పండి, మమ్మ అంటే ఎవరు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ఎవరు అంటే ఇక్కడ విశ్వాసం కలిగిన వారిని, క్రియలు కలిగిన వారిని, ఐక్యత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు అన్నమాట మనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం బెంజమిన్ అయ్యగారు కనిపించారు నాకు. అంటే హోటల్కి వెళ్ళినప్పుడు కనిపించి, అయ్యగారు వందనాలు అయ్యగారు, నేనన్నా పలకరిస్తాను, ఆయన ఒకేసారి వెళ్ళిపోతాను. ఆయన అయ్యగారు వందనాలు అంటాడు. సరే అయ్యగారు బాగున్నారా అని అడిగితే నన్ను అడిగారు, అయ్యగారు బాగున్నారా అని నన్ను అడిగారు. నేను అడిగాను, నా మాట లేదు కానీ ఆయన మాట నేనన్నా. దేవుడి కృప వల్ల మీ ప్రార్థన వల్ల బాగున్నాను అయ్యగారు అని అన్నా. అంటే అన్నాడు, దేవుడి కృప లేకపోతే మనకు అట్టుంటామంటే అయ్యగారు అన్నాడు. ఈరోజు మనం ఉంటామంటే ఇక్కడ అంతేనా? దేవుడి కృప లేకపోతే దేవుతాడు మనము. హల్లెలూయా. ఈరోజు మనకన్నా ధనవంతులు, ఆస్తి కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు ఎంతమంది ఈరోజు లేదు. కానీ మన ఈ విధంగా ఉంచారంటే దేవుని కృప. దేవుడి కన్నా అందుకని అన్నాడు, మిమ్మును కరుణించును గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అంటే మీ మీద ఆయన ముఖ కాంతి ప్రకాశింపచేయును గాక. ఎవరి ముఖ కాంతి? దేవుని ముఖ కాంతి. ఎవరి మీద ప్రకాశిస్తుంది? ఐక్యత కలిగినటువంటి వాళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆయన చెప్పాడా, ఆయన చెయ్యాలా, అలా అట్టే చెప్తారు, పని పాటలేదు అలా అట్టే చెప్తారు. ఆయన ఎక్కడ కూడా చెప్తారే మనకి ఆయన అంటే ఆశీర్వాదం మనకి రావు. దేవుని కరుణ మన మీదకి రాదు. కనండి, మా మీద ఆయన ఒక్క కాంతిని ప్రకాశం. ఇంకా చూడండి 6వ వచనం రండి. అప్పుడు భూమి దాని ఫలమును ఇచ్చును, దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవిస్తున్నాడు. గమనించండి మీద ఆయన కరుణ ఉంటుందండి, ఆయన ఒక్క ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రమే కనుక ఉన్నాడండి, భూమి ఫలము ఇస్తున్నాడండి. ఏదంటే భూమి ఫలం ఇస్తున్నాడండి. ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఏదైనా సాధించాలంటే ఐక్యత కలిగి ఉంటే సాధించగలమండి ఏదైనా కానీ. దేవునికి స్తోత్రం. ఇంకా ఆఖరి ఒక మాట 4వ వచనం చూడండి. జనులు సంతోషించు, ఉత్సాహధ్వని చేయుదురుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 60వ కీర్తనలో తెలియజేసిన ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా దేవుని కరుణ, ఆయన ఒక్కొక్క కరశాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆయన మనం దీవిస్తాడు, మన భూపాలు దీవించబడుతుంది. అప్పుడు మనకు ఉత్సాహ సంతోష ధ్వని దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, పని చేయాలి. వీటి ఎందుకు మనం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. నిశ్చయంగా ఐక్యత అనేది లేకపోతే సముద్రం దాటేవారా? ఐక్యత లేకపోతే యోర్దాను దాటేవారా? చెప్పండి. అంటే విశ్వాసం క్రియలు కాదండి, ఐక్యత కూడా కావాలి మనకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐక్యత లేకపోతే ఎరుపు గొడవలు పోలేవా? మనకి ఐక్యత లేకపోతే ఎంతమంది మనం కట్టగలిగేమా? కానీ మనకి ఇవ్వడం ఇప్పుడు ఎంతో
కొంతమంది ఎన్నో రకాలు అనుకుంటారంటే అపవాది ఈ కాళ్ళు పోయే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ తిరిగి ఉంటారు చూస్తారు, చాలా కాలం మాట్లాడుతుంటారండి. వారు మాట పట్టించుకోవాల్సిన పని ఏమాత్రమో లేదు. ఎందుకంటే ఒక పని మనకు నాయకుడు ఉన్నటువంటి వారు ఒక పని ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి అమ్మా ఏనండి, ఒక నాయకుడు అంటే మనకు ఒక నాయకుడు ఉన్నారు. ఈ నాయకుడు చెప్తానంటే వాళ్ళకి ఎవరు చెప్తారు? దేవుడు మనకి చెప్పిస్తాడు, వాళ్ళతో పలికిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే అందరికీ నాయకుడు అన్నాడు. ఆయన మనం ఏం చేయండి? విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు మోషే కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషేకి కానీ యెహోషువ కానీ లేకపోతే యేసు ప్రభువుకి కానీ అందరూ ఏమనుకున్నారండి? అపోస్తలులు కానీ విధేయత కలిగి ఉన్నారు కనుక ఏదైనా సాధించగలిగారు. హల్లెలూయా. ఇక నాయకులైనటువంటి వారికి మనం ఏమి ఉండాలండి? విధేయతను కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలి. విధేయత కలిగి ఎప్పుడైతే ఉంటామో ఏ పని మనము సాధించగలము, చేయగలము. అదే ఐక్యత. లేకపోతే ఏది చేయగలమా? దేవుడి పనులు ఐక్యత ఉన్నది కానీ ఇంకా కొన్ని పనులు మాత్రం గొడవలకు మాట్లాడుకునే కొంతమంది ఉంటారు. లేదంటారా? ఏమిటి దేవుడి పని చెప్పంటే వారు గొడవలకు మాట్లాడుకోవాలంటారు కొంతమంది. ఎట్లా చేద్దాం చూద్దాం అనుకుంటారండి. ఏమిటి నువ్వు కాకపోయినా కానీ దేవుడు ఇంకొకరితో పని జరిగిస్తాడు. దేవుడి పని దేవుడు ఆపేవాడు మాత్రము కాదు. అందుకని విశ్వాసం కర్తైనటువంటి యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే బహుమానము ఈ లోక బహుమానం కాదండి, దేవుడిచ్చే బహుమానము ముందుకు. ఆ బహుమానం ఏమి కూడదండి? మనం కరుణిస్తాడు, మన పంటను దీవిస్తాడు, మనం దీవిస్తాడు, మనకి సంతోషం ఉత్సాహంతో దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పైన నాయకులకు మనము లోబడే వారు ఉండాలి, విధేయతను చూపించే వారు ఉంటే దేవుని కృపను పొందుకుంటాము. కనుక విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యం అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. కనుక సహోదర ఐక్యత కలిగి విశ్వసించిన అంతమేలో ఎంత మనోహరమో అన్నాడు. ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి. ఇవి కలిగితేనే దేవుడు మనను 67వ కీర్తనలో తెలియజేసిన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాని ఏమిటి మనం ఐక్యత లేకుండా చేసే పని చెడగొట్టేమనుకునేవో ఎట్లుండండి? ఏమిటి దేవుడిని పని చెడగొడితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాండి? వాడిని చెడగొట్టేస్తాడు. అర్థమైందండి? నువ్వు చేయగలిగితే చెయ్యి అమ్మా, విన్నారా? చేయగలిగితే చెయ్యి, చెడగొట్టొద్దండి. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఉన్నారు చెడగొట్టే వాళ్ళు. ఎవరి నష్టం అండి? ఎవరి నష్టం అండి? చెడగొట్టే వాళ్ళకి నష్టం. వారికి సంతోషం ఉండదు. మరి ఎప్పుడు ఏ పంట పడవాలని పండదు. మరి దేవుడి కృప వారి మీద ఉండదు. కనుక దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద ఉండాలంటే దేవుని కరుణ, వాత్సల్యత మన మీద ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. క్రియల రూపంలో విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుడు అప్పుడు 60వ కీర్తనలో తెలిసిన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు మనకు అందరికీ దయచేయను గాక. దేవుడు తన మాటలు మన ఎదురు చేయను గాక. మనమందరూ కూడా లేచిన బడితే మన కాంతులను దేవునికి సమర్పణ చేసుకుందాము.